హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆటో ఎక్కగానే శైలేంద్ర ఆఫీస్‌లో కొలీగ్స్‌కి పెళ్లి ఇన్విటేషన్ ఎందుకు ఇవ్వద్దన్నాడో అర్థం కాక ఆలోచనలో పడుతుంది కదా వసు. కొంతసేపటికి బయటకు చూసేసరికి అంతా తేడాగా అనిపిస్తూ ఉంటే, "భయ్యా, ఈ రూట్ కాదు కదా మనం వెళ్ళేది. ఈ రూట్‌లో తీసుకువెళ్తున్నారేంటి?" అని అడుగుతుంది. "ఇది షార్ట్ కట్ మ్యామ్" అని అంటాడు. "షార్ట్ కట్టా? నేనెప్పుడూ వినలేదే" అని అంటుంది. "సిటీ లోపల నుండి అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా మేడం. మా ఆటో డ్రైవర్స్‌కి ఈ షార్ట్ కట్ రూట్స్ బాగా తెలుస్తాయి. కస్టమర్స్‌ని సేఫ్‌గా, త్వరగా ఇంటికి చేర్చడానికి మేము ఇలా షార్ట్ కట్లు వెతుక్కుంటూ ఉంటాము" అని అంటాడు ఆటో డ్రైవర్. "ఓహ్! అవునా?" అని కూర్చుని చూస్తూ ఉంటుంది. అయినా వసు మనసుకి ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటే, "భయ్యా, ఒకసారి ఆటో ఆపండి" అని అంటుంది. డ్రైవర్ పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. "భయ్యా, మిమ్మల్నే ఆటో ఆపమంటే ఆపరేంటి? ఒకసారి ఆటో ఆపండి" అని అడుగుతుంది. ఓ చోట ఆటో ఆపి, "ఎందుకు మేడం ఆటో ఆపమన్నారు?" అని వెనక్కి తిరిగి చూస్తాడు. "ఏం లేదు, నేను దిగేస్తాను" అని అంటూ దిగబోతూ ఉంటే, "ఆగండి మేడం ఒకసారి, కూర్చోండి" అని అంటాడు. "లేదు, ఈ రూట్ నేనెప్పుడూ చూడలేదు" అని అంటుంది. "మేడం, నా మీద మీకు నమ్మకం లేదా?" అని అంటుంది. "కొత్త వాళ్ళని ఎలా నమ్ముతామండి" అని అంటుంది వాసు. అంతలో తనతో తెచ్చుకున్న ఆల్రెడీ మత్తు స్ప్రే చేసిన కర్చీఫ్ని వాసు నోటికి ముక్కుకి గట్టిగా అదిమి పెడతాడు. "ఏయ్, ఆగు, ఏం చేస్తున్నావు" అని అంటూ ఉంటుంది. తప్పించుకోవడానికి ప్రయత్నించినా తప్పించుకోలేకపోతుంది. వెంటనే మత్తుమందు పవర్ పనిచేయడంతో స్పృహ తప్పిపోతూ ఉంటుంది. డ్రైవర్ మళ్ళీ యథావిధిగా కూర్చుని తన డ్రైవింగ్ని స్టార్ట్ చేస్తాడు. "రేయ్, ఎవర్రా నువ్వు" అని అంటూ ఆటో సీట్లో పడిపోతుంది వాసు. తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ జారి ఆటోలో నుండి కింద పడిపోతుంది. వసు పూర్తిగా స్పృహ తప్పిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ఆటో డ్రైవర్ ఓ వ్యక్తికి కాల్ చేస్తాడు. "సార్, మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాను. తను ఇప్పుడు స్పృహలో లేదు. ఎక్కడికి తీసుకురమ్మంటారు" అని అడుగుతాడు. "నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. అక్కడికి తీసుకొచ్చేయి. అక్కడ నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను" అని అంటాడు. "సరే సార్" అని అంటాడు. "రే, నువ్వు కిడ్నాప్ చేయడం ఎవరూ చూడలేదు కదా" అని అడుగుతాడు. "లేదు సార్, ఎవరూ లేని ప్రదేశంలో నేను తనకి మత్తుమందిచ్చాను. ఇప్పుడు స్పృహ లేకుండా పడుంది. ప్లాన్ సక్సెస్ అయింది సార్" అని అంటాడు. "నీ ఫోన్కి లొకేషన్ పంపించాను. త్వరగా అక్కడికి తీసుకొచ్చేయి. ఎవరైనా చూస్తే ప్రమాదం" అని అంటాడు. "సరే సార్, త్వరగానే తీసుకొచ్చేస్తాను" అని చెప్పి కాల్ కట్ చేసేసి అవతలి వ్యక్తి పంపించిన లొకేషన్ని చూసుకుని ఆటోని అటువైపుగా పరుగులు తీస్తూ ఉంటాడు. ఓ పక్క సుమిత్ర టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఇంకా వసు రాలేదేంటి అని గేట్ వైపు చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి వసు రాకపోవడంతో చాలా టెన్షన్గా గౌతమ్కి ఫోన్ చేస్తుంది. "అమ్మా, మేము దగ్గరలోనే ఉన్నాం, వచ్చేస్తున్నాం" అని కొంతసేపటికి గౌతమ్ మానస ఇద్దరు కూడా వస్తారు. "ఏంటమ్మా అంత టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఫోన్ కూడా చేసావు, ఎక్కడున్నారు అని, ఏమైంది" అని అడుగుతాడు. "ఏమైంది అత్తయ్య, ఎందుకు అంత కంగారు పడుతున్నారు" అని అడుగుతుంది మానస. "వసు ఇంకా ఇంటికి రాలేదు. ఏమైందో ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉంది మానస. గౌతమ్, చెల్లి ఇంకా ఇంటికి రాలేదురా. అందుకే టెన్షన్గా ఉండి మీరెక్కడున్నారో అని ఫోన్ చేశాను" అని అంటుంది సుమిత్ర. "ఎందుకమ్మా టెన్షన్ పడతావు? వసు ఏమైనా పిరికిదా? వసు చాలా ధైర్యవంతురాలు, వచ్చేస్తుందిలే. ఫ్రెండ్స్తో ఏమైనా కాఫీ తాగడానికి అలా వెళ్ళిందేమో, లేట్ అవుతుందేమో" అని అంటాడు. "అది కాదురా, లేట్ అయితే ఫోన్ చేసి చెప్తుంది కదా. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. నాకెందుకో భయంగా ఉందిరా" అని అంటుంది. "ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిందేమోనమ్మా. ఏం టెన్షన్ పడకు, వచ్చేస్తుందిలే" అని అంటాడు గౌతమ్. "రే, నా మనసు ఎందుకో నిమ్మలంగా ఉండలేకపోతుందిరా. వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా సరే, మీటింగ్ ఉంది, ప్రజెంటేషన్ ఉంది అని వెళ్ళింది. ఇంకా రాలేదు. ఎప్పుడు ఈ టైం కల్లా వచ్చేస్తుంది. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందిరా. ఒకసారి నువ్వు ఆఫీస్ వరకు వెళ్ళిరారా" అని అంటుంది గౌతమ్ని. "సరే అమ్మా, నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఈలోపు వసు ఇంటికొస్తే గనక నాకు ఫోన్ చేసి చెప్పు" అని అంటూ గౌతమ్ బండి తీస్తాడు. "ఏవండి, నేను కూడా వస్తాను" అని అంటుంది మానస. "వద్దు మానస, నువ్వు అమ్మ దగ్గరుండు.
అమ్మ అసలే టెన్షన్ పడుతుంది కదా, నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుంది అని అంటాడు గౌతమ్. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటుంది మానస. గౌతమ్ వసు కోసం ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ స్టాఫ్ అంతా ఎప్పుడో వెళ్ళిపోయారు బాబు. ఆఫీస్కి నేనే లాక్ చేసి వచ్చి ఇక్కడున్నాను. లోపల ఎవరూ లేరు బాబు, అంతా వెళ్ళిపోయారు అని చెప్తాడు సెక్యూరిటీ. అవునా, మా చెల్లి వస్తారా, ఆటోకి వెళ్ళిందా, బస్కి వెళ్ళిందా, క్యాబ్కి వెళ్ళిందా ఏమైనా చూసారా అని అడుగుతాడు. లేదు బాబు, నేను అంతగా పట్టించుకోలేదు అని అంటాడు సెక్యూరిటీ. సరే థ్యాంక్స్ అండి అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు. మధ్యలో ఆగి మానసకి ఫోన్ చేస్తాడు. మానస, వసు ఏమన్నా వచ్చిందా అని. లేదండి, ఇంకా రాలేదు అని అంటుంది మానస. రాలేదా? ఇక్కడ కూడా లేదు మానస. దారిలో కూడా వచ్చేటప్పుడు నాకు ఎక్కడ కనిపించలేదు. తాను ఎలా వస్తుందో కూడా నాకు తెలీదు. ఒకవేళ ఆటోకి వస్తుందా లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుందా తెలియట్లేదు. మార్నింగ్ బస్కి ఏమైనా వస్తానని చెప్పిందా నీతో అని అడుగుతాడు. లేదండి అని అంటుంది మానస. సరే, అమ్మ కంగారు పడుతుంది, ఈ విషయం అమ్మకి చెప్పకు అని అంటాడు. సరే అండి అని అంటుంది. అంతలో సుమిత్ర మనసు దగ్గరికి వచ్చి, ఏమైంది, గౌతమేనా ఫోన్ చేసింది, ఏమంటున్నాడు, వసు ఉందంట అక్కడ అని అడుగుతుంది కంగారు పడుతూ. అత్తయ్య, అది వసు ఇంటికి వచ్చింది అని చెప్పారంట. గౌతమ్ ఇంటికి వస్తున్నారు. ఒకవేళ వసు ఏదైనా ఆటోలో కానీ వస్తుందేమో చూద్దాం అత్తయ్య, కంగారు పడకండి అని అంటుంది. ఏంటో మానస, నాకేం అర్థం కావట్లేదు, చాలా భయంగా ఉంది. ఎప్పుడు ఈ టైం కల్లా వచ్చేస్తుంది కదా, నీకు కూడా తెలుసు కదా, ఈరోజు రాకపోవడం ఏంటి. ఒకసారి నేను జగతికి ఫోన్ చేసి చెప్తానుండు అని అంటూ వెంటనే జగతికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఏడుస్తూ ఉంటే, సుమిత్ర నువ్వు టెన్షన్ పడకు, వసుకేం కాదు, వసు ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళిందేమో, పెళ్ళి కదా, పార్టీ అడుగుతారు కదా, అలా ఏమైనా వెళ్ళిందేమో, నువ్వేం కంగారు పడకు, ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్ అయిందేమో, ఎందుకంత టెన్షన్ పడతావు, ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది జగతి. ఏమో జగతి, నా మనసు ఎందుకో కీడుని శంకిస్తుంది, వసు ఏదో ప్రమాదంలో ఉంది అనిపిస్తుంది జగతి అని అంటుంది సుమిత్ర భయంగా. అయ్యో సుమిత్ర, అలా అనుకు, వసుకేం కాదు, ఉండు, నేను మనోని రిషిని పంపిస్తాను వెతకమని అని అంటుంది. సరే, గౌతమ్ కూడా ఆల్రెడీ వెళ్ళాడు, వాళ్ళని కూడా పంపించు అని అంటుంది. సరే, నువ్వేం కంగారు పడకు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా వాళ్ళని పంపించి అని జగతి ఫోన్ కట్ చేస్తుంది. అంతలో ఏంజెల్ వస్తుంది అక్కడికి. ఏంటంటే మనోని రిషిని పంపిస్తా అంటున్నారు, ఎక్కడికి అని అడుగుతుంది. వసు ఇంకా ఇంటికి రాలేదంట ఏంజెల్. సుమిత్ర చాలా కంగారు పడుతుంది. ఆల్రెడీ గౌతమ్ వెళ్ళాడంట, అక్కడ ఇంటికి వెళ్ళిపోయింది అన్నారంట, ఇంటికేమో ఇంకా చేరుకోలేదు. మనోని రిషిని కూడా పంపిస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని చెప్తున్నాను అని అంటుంది జగతి. అవునా, వసు ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని అంటుంది ఏంజెల్ ఆశ్చర్యంగా. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా పార్టీ అడిగారేమో, ఎక్కడికైనా రెస్టారెంట్కి కానీ కాఫీకి కానీ వెళ్ళారేమో అని అంటుంది. "ఆహా, అలా ఏం జరుగుండదు, ఒకవేళ అలా వెళ్తుంటే నాకు ఖచ్చితంగా చెప్తుంది, అలా వసు ఏం చెప్పలేదు ఆంటీ అని అంటుంది. అవునా, ఒకవేళ ఆఫీసులో పనిచేసే వాళ్ళు నీకెవరైనా తెలుసా అని అడుగుతుంది జగతి. ఆ, మొన్న ఒకసారి జాహ్నవి అని తన్ని పరిచయం చేసింది ఫోన్లోనే, తన నెంబర్ కూడా తీసుకున్నాను, సేఫ్ సైడ్ ఉంటుందని, నేను తనకి కాల్ చేసి కనుక్కుంటానుండండి అని అంటూ జాహ్నవికి ఫోన్ చేస్తుంది ఏంజెల్. జాహ్నవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో జాహ్నవి, నేను వసు ఫ్రెండ్ ఏంజెల్ని అని అంటుంది. చెప్పండి ఏంజెల్ అని అంటుంది జాహ్నవి. జాహ్నవిని ఎలా అడగాలి, డైరెక్ట్గా చెప్తే బాగోదు, వసు ఇంటికి రాలేదు అని చెప్తే ఆఫీస్లో కూడా అందరికీ తెలుస్తుంది, సో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఏంజెల్, జాహ్నవి, వసు ఫోన్ కలవట్లేదు, ఒకవేళ మీతో ఏమైనా ఉందేమో ఫోన్ ఇస్తారని కాల్ చేశాను అని అంటుంది ఏంజెల్. అవునా, తను ఆఫీస్ అవ్వగానే ఇంటికే వెళ్ళిపోయింది, నేను కూడా ఇంటికి వచ్చేసాను, ఇప్పుడే వచ్చాను ఇంటికి అని అంటుంది. అవునా, ఓకే ఓకే, సరే థ్యాంక్ యూ అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ఆంటీ, జాహ్నవితో కూడా లేదు, నేను చెప్పాను కదా పార్టీలు అలాంటివి ఏమైనా ఉంటే నాకు ముందే చెప్తుంది అని, సో వసు ఇంటికి రాలేదు, ఫ్రెండ్స్తో కూడా బయటికి వెళ్ళలేదు, ఏమైనట్టు అని అంటుంది అనుమానంగా. అదే నాకు అర్థం కావట్లేదు, సుమిత్ర మనసు
శంకిస్తున్నట్టు వసు ఏదైనా ప్రమాదంలో పడి ఉంటుందా అని అంటుంది జగతి భయంగా. అప్పుడే రిషి మను ఇద్దరు కిందికి వస్తారు. ఏంటి ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అని అంటాడు మను. వసు ఇంటికి ఇంకా రాలేదంట రిషి అని అంటుంది జగతి. ఇంకా రాకపోవడం ఏంటి? ఆ స్కూటీ మధ్యలో ఆగిపోతుంది అని చెప్పింది. ఒకవేళ స్కూటీ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో, అందుకే ఇంటికి రాలేకపోయిందేమో. ఉండండి నేను వెళ్తాను అని అంటాడు రిషి. ఈరోజు స్కూటీ మీద వెళ్ళలేదంట, ఆటోకే వెళ్ళిందంట. పైగా గౌతమ్ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడంట, అక్కడ కూడా వసు లేదంట అని అంటుంది జగతి. ఆశ్చర్యంగా చూస్తాడు రిషి. సుమిత్ర టెన్షన్ పడుతుంది రిషి అని అంటుంది జగతి. ఎందుకు టెన్షన్ పడడం? ఒకవేళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిందేమో. ఆ మాత్రానికి అత్త ఎందుకు టెన్షన్ పడుతుంది? నేను వెళ్ళి తీసుకొస్తానులే. ఏంజిల్, వసు వర్క్ చేసే ఆఫీస్లో నీకెవరైనా తెలుసా? అంటే మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఏమి ఉండవు కదా అని నీతో చెప్తుంది కదా, అలా ఫ్రెండ్ అని ఎవరినైనా పరిచయం చేసిందా అని అడుగుతాడు రిషి. హా, జాహ్నవి అని ఒక ఆమెని పరిచయం చేసింది. తను బాగా క్లోజ్గా మాట్లాడుతుందట. నేను తనకి ఫోన్ చేసి కనుక్కున్నాను రిషి, కానీ తను ఆఫీస్ అవగానే వసు ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పింది. ఫ్రెండ్స్తో కూడా ఎక్కడికి బయటికి వెళ్ళలేదు రిషి అని అంటుంది ఏంజిల్. అవునా? స్కూటీ వేసుకుని వెళ్ళలేదు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళలేదు, ఇంకా ఇంటికి రాలేదు అంటే ఏమై ఉంటుంది అని అంటాడు కంగారుగా. ఉండండి, మీరెవరు టెన్షన్ పడకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే రిషి అని పిలుస్తుంది ఏంజిల్. ఏంటి ఏంజిల్ అని వెనక్కి తిరుగుతాడు. వసు వర్క్ చేసేది శైలేంద్ర ఆఫీస్లో అని చెప్తుంది. వాట్ అని అంటూ షాకింగ్గా చూస్తాడు. అవును, శైలేంద్ర వాళ్ళ ఆఫీస్లోనే వసు వర్క్ చేస్తుంది అని అంటుంది. శైలేంద్ర అంటే వసు కంప్లైంట్ ఇచ్చింది కదా, అతనేనా? డాడీకి వాళ్ళ డాడీ తెలుసు కదా, కంప్లైంట్ వెనక్కి తీసుకోమని రిక్వెస్ట్ చేశారు కదా, అతనేనా అని అంటాడు. అవును రిషి అని అంటుంది. శైలేంద్ర ఆఫీస్లో జాబ్లో జాయిన్ అయ్యాను అని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. పులికి ఆహారంగా జింక తనంతట తానే వెళ్ళినట్టు వసు కూడా పులి బోనులో అడుగుపెట్టింది. అది ఆ శైలేంద్ర గురించి పూర్తిగా తెలిసి కూడా అసలు వసుని ఏమనాలి? తనంతట తానుగా పులికి ఆహారంగా మారడానికి వెళ్ళిన జింకది మూర్ఖత్వమే కదా. ఆల్రెడీ శైలేంద్ర ఒకసారి వసుని కిడ్నాప్ చేసి ఫారిన్కి పార్సిల్ పంపించాడు, మర్చిపోయిందా? శైలేంద్ర గురించి తెలిసి కూడా వసు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది అంటే వసుది మూర్ఖత్వం కాక ఇంకేమనాలి అని అంటాడు చాలా కోపంగా. రిషి, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునేంత సమయం లేదు. ఇప్పుడు వసు ఎక్కడుందో తెలుసుకోవాలి, అది ముఖ్యం అని అంటుంది జగతి. ఏంట్రా అన్నయ్య నువ్వు మాట్లాడేది? అప్పుడు వసుని షిప్లో పార్సల్ చేసి పంపించింది శైలేంద్రనా అని అంటాడు ఆశ్చర్యంగా మను. వాడే అని నాకు డౌట్ రా, కన్ఫామ్ అయితే కనుక నా చేతిలో వాడికి ఉంటుంది అని అంటాడు రిషి కోపంగా. అసలు వసు ఎక్కడుందో ఎలా ఉందో ముందు వసుని వెతకండి, తర్వాత శైలేంద్ర గురించి ఆలోచిద్దాము అని అంటుంది ఏంజిల్. వసు ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే ముందు శైలేంద్ర దగ్గరికే వెళ్ళాలి అని అంటాడు రిషి. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అందరూ. ఏంజిల్, నీకు శైలేంద్ర ఎలా ఉంటాడో తెలుసు కదా అని అంటాడు. హా, తెలుసు అని అంటుంది. నువ్వు నాతో రా అని అంటాడు రిషి. సరే వస్తాను రిషి అని అంటూ ఏంజిల్ వెళ్తూ ఉంటే, అరే అన్నయ్య నేను కూడా వస్తాను అని చెప్పి మను కూడా వెళ్తాడు. అలా ఏంజిల్, మను, రిషి ముగ్గురు కూడా శైలేంద్ర ఇంటికి బయలుదేరుతారు. రిషి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మినిస్టర్ ఇంటి గేటు బద్దలు కొట్టుకుంటూ కారు వేగంగా దూసుకుపోతూ ఉంటుంది లోపలికి. గార్డెన్లో డ్రింక్ తాగుతూ చిల్లవుతున్న శైలేంద్ర ఏం జరుగుతుందో అర్థం కాక అంత వేగంగా కారు దూసుకు వస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏంటి జగతి నువ్వు చెప్పేది అని అంటాడు మహేంద్ర ఆశ్చర్యంగా. అవును మహేంద్ర, రిషి చాలా కోపంగా వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది. మీ ఫ్రెండు మినిస్టర్కి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడండి అని అంటుంది జగతి. ఓండు నేను మాట్లాడతాను, లేదు నేను వెళ్తాను అని అంటూ మహేంద్ర బయలుదేరతాడు. అతనే శైలేంద్ర అని శైలేంద్రని చూపిస్తుంది ఏంజిల్ రిషికి. రిషి కారు దిగి వేగంగా శైలేంద్రని చేరుకుని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు. రే
ఎవర్రా నువ్వు? నన్ను కొడుతున్నావేంటి? సెక్యూరిటీ సెక్యూరిటీ అని అరుస్తూ ఉంటాడు. నేనెవరో తెలియకుండానే నా చేత దెబ్బలు తింటున్నావరా అని ఇంకా కొడుతూ ఉంటే ఆశ్చర్యంగా విచిత్రంగా చూస్తూ, రే కనీసం నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావో చెప్పు కొట్రా, నీ దెబ్బలు చాలా గట్టిగా తగులుతున్నాయి అని అంటాడు బాధగా. తగలాలనేరా కొట్టేది అని అంటూ రిషి కొట్టే కొట్టుడికి కింద పడిపోతాడు శైలేంద్ర. శైలేంద్ర మీద కూర్చుని శైలేంద్ర కదలకుండా రెండు చెంపలు అటు ఇటు వాయిస్తూ ఉంటే బాధతో, రే నన్ను వదిలేరా బాబు, నీకు దండం పెడతాను అని వేడుకుంటూ ఉంటాడు. రే వసు ఎక్కడో చెప్పరా అని అంటాడు. శైలేంద్ర ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు రిషివా అని అడుగుతాడు. ఏరా కళ్ళు కనిపించట్లేదా? ఇన్విటేషన్ చూడలేదా? ఇన్విటేషన్లో నా ఫేస్ లేదా? నా ముఖం గుర్తుపట్టలేదా అని దవడలు వాయించేస్తూ ఉంటే, ఏ రిషి రిషి ఆగు ఆగు, ప్లీజ్ ప్లీజ్ కొట్టుకు కొట్టుకు అని అంటూ ఉంటాడు. నువ్వు కొట్టొద్దు అంటే నాకు ఇంకా కొట్టాలన్న కసి పెరిగిపోతుంది అని అంటూ ఇంకా కొడుతూ ఉంటాడు. నన్ను కొట్టొద్దు నన్ను కొట్టొద్దు అని అంటూ ఉంటాడు. రిషి, ఏంట్రా గేమ్ ప్లే చేస్తున్నావా అని అంటాడు. గేమ్ ప్లే చేయాల్సిన అవసరం నాకేముంది, అసలు నువ్వు నన్నెందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. వసుని ఎక్కడ దాచావో చెప్పు, చెప్పకపోతే నా చేతిలో ఈరోజు చచ్చిపోతావు అని అంటాడు కోపంగా. వసుని నేను దాయడం ఏంటి అని అడుగుతాడు. మరి ఇన్విటేషన్ చూసి కూడా నా ఫేస్ గుర్తుపట్టకుండా ఎవరు నువ్వు అని అడుగుతున్నావేంట్రా? మరి నువ్వు నటిస్తున్నావని కదా అర్థం అని అంటాడు. హే రిషి రిషి, తప్పుగా అనుకోకు, నేను ఇన్విటేషన్లో నీ ఫేస్ని అంత క్లారిటీగా పోల్చుకోలేకపోయాను, సారీ ఫర్ దట్ అని అంటాడు. నీ చెత్త ఎక్స్ప్లెనేషన్ ఎవరికి కావాలరా అని అంటూ కొడుతూ ఉంటే, రిషి ప్లీజ్ వసుధార ఎక్కడికుందో నాకు తెలీదు, నేను తననేమీ చేయలేదు అని అంటాడు. అంతలో మహేంద్ర వస్తాడు. నానా రిషి లే, వాడు చచ్చిపోతాడ్రా అని అంటాడు. శైలేంద్ర పాపం చాలా దెబ్బలతో మూలుగుతూ ఉంటాడు. అంతలో మినిస్టర్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటి మహేంద్ర, ఏం జరిగింది అని అంటాడు. జరిగిందంతా చెప్తాడు మహేంద్ర. ఏంట్రా వస్తారని నువ్వేమైనా చేసావా? చేస్తే చెప్పరా అని అంటాడు మినిస్టర్. డాడ్, నిజంగా నాకేం తెలీదు, వస్తారని నిజంగా నేనేం చేయలేదు, నేను కిడ్నాప్ చేయలేదు. వస్తారా వల్ల ఈరోజు మన కంపెనీకి ప్రాజెక్ట్ ఓకే అయింది, అలాంటి వస్తారని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను అని అంటాడు శైలేంద్ర. డాడ్, వీడు అబద్ధం చెప్తున్నాడు అని అంటాడు రిషి. ఏంట్రా శైలేంద్ర, నిజం చెప్పరా అని అంటాడు మినిస్టర్. అంకుల్, వీడు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడు, నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. శైలేంద్ర, నువ్వు నిజం చెప్పకపోతే ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. అంకుల్, మీరు నన్ను ఏదైనా చేసుకోండి, కానీ వీడిని చంపడం మాత్రం పక్కా అని అంటాడు రిషి. బాబు, అంత మాట అనుకు బాబు, నాకు ఒకగానొక కొడుకు, ప్లీజ్ నేను వాడి నుంచి నిజం రాబడతాను, మీరు కొంచెం ఓపిక పట్టండి అని అంటాడు మినిస్టర్. డాడీ, నేను నిజమే చెప్తున్నాను, వస్తారా గురించి నాకు నిజంగా తెలీదు. ఇన్విటేషన్ ఇచ్చిన మాట వాస్తవమే, నేను తనకి లీవ్ కూడా ఇచ్చాను, తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని అంటాడు శైలేంద్ర. మరి నీకు తెలియకపోతే వసుధార ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది అని అంటాడు రిషి. అది నాకు తెలియదు రిషి, నిజంగా నన్ను నమ్ము అని అంటాడు. శ్రీని నీ ఫ్రెండే కదా అని అంటాడు. అవును ఫ్రెండే అని అంటాడు శైలేంద్ర. నువ్వు ప్లాన్ చేయలేదు అంటున్నావు, శ్రీనిత్ ప్లానా? ఇది శ్రీనిత్ చేయించాడా? శ్రీనిత్ చేస్తే నీకు తెలియకుండా ఉంటుందా అని అడుగుతాడు. నిజంగా శ్రీనిత్ చేయించాడో లేదో నాకు తెలియదు, శ్రీనిత్ నాకేమీ చెప్పలేదు అని అంటాడు శైలేంద్ర. నీకేమీ తెలీదు అని నువ్వు చేయించలేదు అని నమ్మమంటావా? శ్రీనిత్ నీకేమీ చెప్పలేదు అంటే నమ్మమంటావా? ఎలా కనిపిస్తున్నాను రా నీకు నేను అని అంటూ శైలేంద్ర మీదకు వెళ్తూ ఉంటే, రిషి రిషి ఆగు ఆగు అని మహేంద్ర అడ్డుపడతాడు. అంకుల్, నేను నిజమే చెప్తున్నాను, నిజంగా నేను వస్తారని కిడ్నాప్ చేయించలేదు. శ్రీనిత్ చేయించాడో లేదో నాకు తెలీదు, శ్రీనిత్ నాకేమీ చెప్పలేదు, ప్లీజ్ మీరైనా నన్ను నమ్మండి. రిషి నన్ను ఎందుకు నమ్మట్లేదో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. నిన్ను నేను ఎందుకు నమ్మట్లేదో నువ్వేం చేసావో నీకు తెలుసు కదా, అందుకే నమ్మట్లేదు. ముందు ఇప్పుడు వసు దొరకాలి, వసు దొరికాక అప్పుడు చేసింది నువ్వే అని కన్ఫామ్ అవ్వాలి, నా చేతిలో నీకుంటుందిరా శైలేంద్ర అని అంటాడు రిషి. అంటే అప్పుడు వసుని కిడ్నాప్ చేసి షిప్లో పంపించాం కదా,
రిషి దాని గురించి మాట్లాడుతున్నాడా? అది కన్ఫర్మ్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి నాకు కోటింగ్ ఇస్తాడా రిషి? అమ్మో! ఇప్పుడే భరించలేకపోయాను. అప్పుడు నేనే వసుని కిడ్నాప్ చేయించి పంపించాను అని రిషికి తెలిస్తే కన్ఫర్మ్ చేసుకుంటే నన్ను బ్రతకనిస్తాడా? అస్సలు బ్రతకనివ్వడు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. నాన్న రిషి రా వెళ్దాం అని అంటూ రిషిని తీసుకువెళ్తాడు. రిషి, మను, గౌతమ్, మహేంద్ర అందరూ కూడా వసు కోసం తలో దిక్కు వెతుకుతూ ఉంటారు.